హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ వీడియోని బాయ్స్కి గర్ల్స్కి విడివిడిగా చేశాను. గర్ల్స్కి ఏమో 2 లిరిక్స్ ఇస్తాను డౌన్లోడ్కి, బాయ్స్కి ఏమో 1 లిరిక్ ఇస్తాను. ఫస్ట్ ఈ 2 డెమోలు చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే సో 2 డెమోలు అయితే చూశారు కదా. అండ్ అడిషనల్గా నేను మీకు ఒక లిరిక్ని ఇస్తాను, లవ్ సాంగ్. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫొటోస్ పెట్టి ఇవి 3 లిరిక్స్తో ఏవి నచ్చితే అవి పెట్టుకొని క్రియేట్ చేసుకోండి. సో నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో పెట్టాను, చూడండి. లేటెస్ట్ కైన్మాస్టర్ దొరుకుతుంది. ఓకేనా, క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ 9:16 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఇక్కడికి వచ్చేసి మీరు ఒక రెడ్ కలర్ ఇమేజ్ తీసుకోండి. ఇది దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. అవసరాన్ని బట్టి కట్ చేసుకుందాం, చూపిస్తాను. ఓకే, దీని కలర్ ప్యూర్ రెడ్ పెడదాం. ఇలా కలర్లో ప్యూర్ రెడ్ పెట్టాను. ఫస్ట్కి వచ్చాను, లేయరు మీడియా. నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను కదా, ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్ ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు లిరికల్ వీడియోస్ ఇచ్చాను కదా, చాలా ఇచ్చాను. సో అందులో బాయ్స్ అయితే బాయ్స్వి, గర్ల్స్ అయితే గర్ల్స్వి. నేను ఇచ్చిన లిరిక్స్ మీకు నచ్చినవి ఇక్కడికి తీసుకోండి. ఓకేనా, ఇలా తీసుకొని ఓకే చేయండి. ఈ లిరిక్ ఏదైనా ఏం చేస్తారంటే ప్రతి లిరిక్ని కూడా క్రాపింగ్లో దగ్గరికి వెళ్ళి ఇలా క్రాప్ చేసుకోండి, దగ్గరికి సరిపడా. ఇవే లిరిక్స్ కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇవే లిరిక్స్ కిందకి వెళ్ళండి, అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. పెంచిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఓకే, ఈ ప్లేస్లోకి పెట్టండి. ఈ లిరిక్స్ చివరికి వెళ్ళి టాప్లో ఉన్న రెడ్ కలర్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక క్యూట్ అనే పిఎన్జీని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో క్యూట్ అనే పిఎన్జీని ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వీడియోని చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. లైక్ చేసి చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేయరు మీడియా, ఇమేజ్ అసెట్స్ ఈ కలర్ ఇమేజ్ తీసుకోండి, ఇక్కడికి పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. క్రాపింగ్లోకి రండి, దగ్గర క్రాప్ చేయండి. ఇలా ఇదే క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్ అవుతుంది. డూప్లికేట్ కిందకు వస్తుంది. దీన్ని పట్టుకొచ్చి మిడిల్లో పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, దీని బ్యాక్ సైడ్కి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కలర్ ఆప్షన్లో ఇక్కడ మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, ఈ విధంగా. ఓకే, ఇలా కలర్ పెట్టుకోండి. ఇంకా కావాలంటే బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఇలా బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ కలర్ డిపెండ్ మీ ఇష్టం అండి. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియో అని ఒకటి ఇచ్చాను కదా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేయండి, కిందకు వెళ్ళండి. బ్లెండింగ్లో లైట్ ఇన్ అని ఉంటుంది, లైట్ ఇన్. ఓకే, ఫస్ట్కి రండి, లేయరు మీడియా. సో ఇప్పుడు మనమైతే పిక్స్ అయితే 1 by 1 తీసుకుందాం. బాయ్స్ అయితే బాయ్స్వి, గర్ల్స్ అయితే గర్ల్స్వి 1 by 1 తీసుకుందాం. నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని చూపిస్తాను మీకు ఇక్కడ స్క్రీన్ మీదకి. 1 2 3 4 ఒక 4 ఫోటోలే తీసుకున్నాను. మళ్ళీ తీసుకుందాం. ఈ ఫోటోని చిన్నగా చేశాను, కిందకి పెడుతున్నాను. చిన్నగా చేసి కిందకి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేసి క్రాపింగ్ అనే బటన్ క్రాప్ చేస్తాను. ఇలా చేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేస్తాను, చూడండి. ఇలా ఓకే, ఫస్ట్కి వచ్చాను. మళ్ళీ ఈ పిక్ని చిన్నగా చేసి ఇక్కడ పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. ఇంకా చిన్నగా చేశాను, ఇక్కడికి పెట్టాను. క్రాపింగ్లో ఇలా పెట్టాను. మళ్ళీ ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, చిన్నగా చేశాను, ఇక్కడికి పెట్టి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చిన్నగా చేసి ఇందులో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తాను. చేసి క్రాపింగ్ అనే బటన్లో కరెక్ట్గా ఇందులో క్రాప్ చేస్తాను. ఈ ఫోటోని క్లిక్ చేశాను, ఇలా పైకి పెట్టాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫిల్టర్లో వివిడ్లో V05 ఓకే బ్యాక్ వచ్చేయండి. ఈ ఫొటోస్ అన్నిటిని చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి, ఇలా నేను చేస్తున్నట్లు.
ఇలా ప్రతి ఫోటోని చేసేసి ఫస్ట్కి రండి. మళ్ళీ ఇప్పుడు 3 ఫోటోలు తీసుకోవాలి. లేయర్, మీడియా. మళ్ళీ మీ ఫోటోలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. వచ్చేసి మళ్ళీ తీసుకుంటాను ఇక్కడికి 1 2 3 ఫొటోస్ తీసుకున్నాను. చిన్నగా చేశాను, ఈ పక్కకు పెట్టాను. ఇది చిన్నగా చేశాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. కరెక్ట్గా ఈ ప్లేస్లో పెడుతున్నా చూడండి. ఇది క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకుంటాను ఇలా. మళ్ళీ ఇదే క్లిక్ చేసి కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా దగ్గర క్రాప్ చేయాల్సి ఉంది. ఇదే క్లిక్ చేశాను, ఇక్కడికి పెట్టాను. క్రాపింగ్ దగ్గర క్రాప్ చేశాను. ఇలా తీసుకొచ్చి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ ఇక్కడికి పెట్టాను. ఇలా చిన్నగా చేశాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. ఇవన్నీ కూడా వీడియో చివరి వరకు డ్రాగ్ చేయండి ఇలా. రైట్, ఫొటోస్ పెట్టడం కంప్లీట్ అయింది. ఫొటోస్ ఏమన్నా అటు ఇటు చేంజెస్ కావాలేమో వెరిఫికేషన్ చేసుకోండి, అది మీ చేతుల్లో పని. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయిపోయింది. చూడటానికి చాలా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోనైతే ఇదే. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.